వరంగల్ నగరానికి మహర్దశ వచ్చింది. త్వరలో గ్రేటర్గా మారనున్న ఈ నగరం స్లమ్లెస్ సిటీగా రూపుదిద్దుకోనుంది. వందల కోట్ల రూపాయలతో పేదల బస్తీలలో అపార్ట్మెంట్లను నిర్మించనున్నారు. ఇప్పటికే వరంగల్ నగరాన్ని గ్రేటర్ హెరిటేజ్ సిటీగా గుర్తించాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. తాజాగా నగరాన్ని స్మార్ట్ సిటీగా గుర్తించి నాడు ద్వారా మరిన్ని నిధులు కేటాయించాలని కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనకు పంపారు. ఇదిలా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యంలో వరంగల్ను సమ్లెస్ సిటీగా మార్చేందుకు రెడీ అయ్యారు. వరంగల్ను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 53 డివిజన్లు ఉన్నాయి. వీటిలో 182 మురికివాడలను గుర్తించారు. రాజీవ్ ఆవాస్ యోజన పథకం ద్వారా నగరంలోని నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి అపార్ట్మెంట్ జీవనాన్ని కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకొచ్చింది. స్లమ్ ఏరియాలను గుర్తించి అన్ని హంగులతో కూడిన అపార్ట్మెంట్లను కట్టించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందుకు డిపిఆర్కు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులను వేగవంతం చేశారు అధికారులు. ఈ పథకాన్ని 2009లోనే ప్రవేశపెట్టినా అమలుకు నోచుకోలేదు. అపార్ట్మెంట్ జీవనానికి స్లమ్ ఏరియా ప్రజలు వ్యతిరేకించడంతో పథకం ప్రారంభం కాకముందే పడకేసింది. దీంతో స్లమ్ ఏరియాలోని ప్రజల అభిప్రాయాలతోనే అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు ప్రజలు అంగీకరించడంతో 182 స్లమ్ ఏరియాలను 5 విడతలుగా విభజించి 535 కోట్లతో త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. పథకం అమలు చేయడానికి దశల వారీగా పనులు చేపట్టనున్నారు. మొదటి విడతలో 32 స్లమ్ ఏరియాలను గుర్తించామని, త్వరలోనే 248 కోట్లతో పనులు ప్రారంభిస్తామంటున్నారు అధికారులు. పైలట్ ప్రాజెక్ట్ కింద 31 కోట్లతో అంబేద్కర్ నగర్, జితేందర్ నగర్లను ఎంపిక చేశామన్నారు. ఇందులో 500 మందికి అపార్ట్మెంట్లు కేటాయించనున్నారు. రాజీవ్ ఆవాస్ యోజన ప్రోగ్రాం కింద మన వరంగల్ కార్పొరేషన్ లిమిట్స్లో 2 స్లమ్స్ టేకప్ చేయడం జరిగింది. అంబేద్కర్ నగర్, జితేందర్ నగర్ స్లమ్స్. ఈ 2 స్లమ్స్లో సుమారు 576 కుటుంబాలు గుర్తించడం జరిగింది. 576 కుటుంబాలకి మనం ప్రత్యేకంగా ఒక్కొక్కరికి G+3 కన్స్ట్రక్ట్ చేసి ఫ్లాట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే కొన్ని స్లమ్ ఏరియాలోని ప్రజలు మాత్రం అపార్ట్మెంట్ కంటే ఇళ్ల స్థలాలకే మొగ్గు చూపుతున్నారు. పథకాల పేరుతో తమను ఇక్కడి నుండి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఎంక్వైరీ చేసి మరీ లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. ప్రజల్ని ఇక్కడున్న పేద ప్రజల్ని బినామీల పేరుతోని పేద ప్రజల్ని వెలివేయడానికి, లేకుంటే ఓటర్ ఐడి కార్డు లేదని, రేషన్ కార్డు లేదని మిగతా లింకులు పెట్టేస్తూ పేద ప్రజల్ని ఇక్కడ ఉన్న వాళ్ళని స్లమ్ నుండి ఖాళీ చేయించడం కోసం ఈ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఆటోళ్ళు వచ్చి మమ్మల్ని ఏదో ఇలా వేసి వీళ్ళని లేగొట్టే ఉపాయం చేస్తారు. వాళ్ళు మమ్మల్ని ఇక్కడనే ఉంచాలి. వాళ్ళు ఈ జాగలు ఎక్కడున్న జాగలు అక్కడనే అవుతాయి. ఎంతో మందికి అవుతాయి కానీ ఇక్కడ మాత్రం కాలే. ఇది వరకు ఈ జాగలు ఇక్కడ కావాలి. మాకు 60 గజాలలో అందరినీ ఒక్క ధరికి అందరికీ ఇండ్లు ఇచ్చి మమ్మల్ని ఇక్కడ ఉంచాలి. 2 అంతస్తులు కట్టినే కలబడతారు వాళ్ళు. ఎందుకంటే మీద నువ్వు ఉన్న కింద నేనున్నా, నాకు నీళ్లు పడుతున్నాయి, నాకు ఈ జాగ సరిపోతలేదు, అది ఇది అని ఆ ప్రాబ్లాలు లేకుండా మాకు కమిషనర్ గారు చేయాలి. మొత్తానికి ఈ పథకం పూర్తి స్థాయిలో అమలైతే వరంగల్ నగరాన్ని స్లమ్లెస్ సిటీగా చూడొచ్చనడంలో ఎలాంటి సందేహం లేదు.